ఇప్పుడు చనిపోయిన వారి సామాన్లు గానీ, వాళ్ళ బట్టలు గానీ ఉపయోగించకూడదు అని అంటారు. అది కరెక్టే. కానీ చాలామంది ఏంటంటే గుర్తుగా ఉంచుకుంటారు గదా! అలా ఉంచుకోవచ్చా? ముఖ్యంగా చనిపోయినటువంటి సమయంలో వాళ్ళ వంటి మీద ఉండేటువంటి వస్తువులు వాడకూడదు అనేటువంటిది శాస్త్రం. అవును. నిజంగా చెప్పాలంటే అది బంగారం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇప్పుడు బంగారాన్ని విలువ పెరిగేసి బంగారం అది కూడా లాక్కుంటున్నారు. అవును. అసలు తప్పు. ఎలా అయితే చనిపోయారో అలానే తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళిన తర్వాత శ్మశానానికి వెళ్ళిన తర్వాత వంటి మీద ఉండేటువంటి మొలతాడుతో సహా మొత్తం తీసేస్తారు. మొత్తం తీసేస్తారు. అవి ఎవరు తీసుకుంటారు? కాటుక. వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి మాత్రమే అధికారం ఉంది. సొంత కొడుకు కూడా ఆ వంటి మీద ఉండేటువంటి బంగారానికి కూడా అధికారం లేదు ఒక మాట కానీ చెప్పాలంటే. ఇప్పుడు అలా చేయట్లేదు కదా! ఒంటి మీద ఉన్న బంగారం తీసేసుకుంటారు. తీసేసుకుంటున్నారు. విలువైన అదే చెప్తున్నా. వస్తువు తీసేసుకొని తీసేసుకుంటున్నారు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎలా అయితే చనిపోయారు ఇప్పుడు నిజంగా చెప్తున్నాను. శరీరంలో ఒంట్లో బాలేదు. బాగా క్షీణదశకు వచ్చేసారు. హ్మ్. ఆ సమయంలో కూడా కొన్ని ఆభరణాలు వాడు ఒంటి మీద వేసుకొని ఉంటారు. హ్మ్. అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అది? ఇష్టం అవును. ఉంటేనే కదా చనిపోయే సమయంలో కూడా ఆభరణాలు వేసుకొని మరీ చనిపోవడానికి. హాస్పిటల్‌లో ఇప్పుడు మొత్తం తీసేస్తారు. నిజంగా చెప్పాలి అంటే నా ఆ గొలుసు ఎక్కడుంది? ఈ నెక్లెస్ ఎక్కడుంది? ఈ ఉంగరం ఎక్కడుంది? తీసేస్తారు కదా హాస్పిటల్‌లో. వీళ్ళు మానసికమైనటువంటి స్థితి కరెక్ట్‌గా ఉండదు. అవును. అంతా బాగైన తర్వాత అయినా సరే తప్పనిసరిగా వెతుక్కుంటారు ఎక్కడెక్కడున్నాయో. లేదా కొడుకులనో, కూతుళ్ళనో అక్కడ ఉండేవాళ్ళనో అమ్మ నాదెక్కడుంది? నా వస్తువు ఉండాలి. ఇదెక్కడుంది? అదెక్కడుంది? అని అడుగుతూ ఉంటారు. అంటే ఆ సమయంలో కూడా వాటి మీద ప్రీతికరమైనటువంటి ప్రేమ ఎక్కువగా ఉన్నటువంటి వస్తువుల మీద వాళ్ళతో ఇచ్చి పంపించాలి గానీ, నువ్వు లాక్కుంటానంటే ఎంతవరకు కరెక్ట్ అది? కరెక్ట్ కాదు కదా! కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు వాళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్. అందుకనే బంగారం ఇప్పుడు మనం కన్యాదానం చేస్తాం. ఇది చావు విషయం మనం మాట్లాడుతుంది శుభం. అంటే ఇలాంటివి ఏమన్నా విన్నా ఆ దోషాలు పోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఒక మాట చెప్పాలి అంటే. కన్యాదానంలో కూడా మనం సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదాన అహంకర్ష్యే అని చెప్పి చెబుతాం. సహిరణ్యోదకం అంటే హిరణ్యము అంటే బంగారం. హ్మ్. బంగారంతో సహా నా కూతురిని నీకు దానం చేస్తున్నానని చెప్తాడక్కడ. అవునా? అలాంటిది అంటే అక్కడ శుభ సమయంలో ఇస్తున్నాము. ఇక్కడ అశుభ సమయంలో కూడాను వాళ్ళ ప్రీతికరమైనటువంటివి వాళ్ళకి ఇచ్చి పంపించడం అనేది ఒక పద్ధతి. అవి మనం లాక్కొని పంపించడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళ వస్తువులుంటాయి. ఒంటి మీద కాకుండా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు. అలా అదే. వాడుకోకూడదు అనుకుంటే ఇంట్లో వాడిచ్చిన ఆస్తి కూడా వాడుకోకూడదు లెక్క ప్రకారం. అంతే కదా! అంతే. పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆస్తి కూడా వాడుకోకూడదు. హ్మ్. వాడు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద ఉంది మనం రాయించుకోకూడదు, మనం చేసుకోకూడదు, మన పరం చేసుకోకూడదు, మనం అమ్ముకోకూడదు, వాటిని అనుభవించకూడదు. మిగిలిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాళ్ళ గుర్తుగా ఉండేటువంటి వస్తువులు. ఆ వస్తువులు ఇంట్లో ఉండవచ్చు చక్కగా. వాటిని కూడా ఆరాధనాభావంతో మాత్రమే చూడాలి. ఏదైతే మన అమ్మని, మన తండ్రిని, తల్లిదండ్రులని ఎలా అయితే బ్రతుకున్నప్పుడు ఆరాధనా భావంతో చూస్తామో, వాళ్ళ వస్తువుని కూడా అలానే అంటే భవిష్యత్ తరాలకి ఫలానా వస్తువు మా అమ్మదిరా, ఫలానా వస్తువు మా నాన్నదిరా. ఇప్పటికీ చిన్న చిన్న పెట్టెలు, చిన్న చిన్న బాక్సులు ఎప్పుడో ఆ! పురాతన నుంచి వస్తున్నటువంటి బాక్సులు ఉంటాయి. పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఇది మీ తాతగారి కాలం నాటిది, హ్మ్. ఇది ముత్తాత గారి కాలం నాటిది అని. అలాంటివి ఇవ్వడంలో మరి తప్పేం జరగట్లేదుగా. ఇవ్వచ్చు దాంట్లో. ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, జాగ్రత్త పరుచుకోవచ్చు. కాపోతే వాటిల్లో కూడాను పగిలిపోయిన, విరిగిపోయిన, చినిగిపోయిన వస్తువులు మాత్రం ఇంట్లో ఉండకూడదు. వాటి ద్వారా ఎక్కువగా నెగెటివ్ ఎనర్జీ వాటిలోకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సినిమా టెక్ అంటే ఏదో సినిమాలకి ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సినిమా కూడా చూసాం. ఎలా అంటే ఒక బొమ్మ అంటే ఇష్టం ఒక పాపకి. హ్మ్. ఆ పాప చనిపోతుంది. ఆ బొమ్మ ద్వారా ఆత్మ వచ్చేసి ఆ చంపిన వాళ్ళని ఎక్కువగా బాధపెడుతూ వాళ్ళని హింసిస్తూ ఉంటుంది. సో, అలా అని చెప్పి బొమ్మలు, గిమ్మలు ఇవన్నీ కాదు. ఏవైతే విలువైన వస్తువులు కానీ, వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు కానీ ఏవైతే ఉంటాయో పగిలినవి ఉండకూడదు, చిరిగిపోయినవి ఉండకూడదు, విరిగిపోయినవి వాళ్ళవే కాదు మన వస్తువులైనా సరే, అవెంత హ్మ్. విలువైనవైనా సరే అలాంటి వస్తువులు ధారణ చేయకూడదు, వాటిని మనం వాడకూడదు. అలాంటి చనిపోయిన వాళ్ళ వస్తువులు అంతకంటే ఉండకూడదు కదా! అలాంటి వస్తువులు. అలాంటివి కాకుండా మంచిగా ఉన్నవి చక్కగా ఇంట్లో పెట్టుకోవచ్చు. వాటి గుర్తుగా మనం ఆరాధన భావంతో భావించవచ్చు.